పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. కనీసం అమ్మాయిలకు వాష్రూమ్స్ లేని విధంగా ఈరోజు మిడ్ డే మీల్ లో పురుగుల అన్నం తినాల్సిన పరిస్థితి ఈరోజు విద్యార్థులకు ఏర్పడుతుంది. కనీస ప్రభుత్వ పాఠశాలలలో ఇంతవరకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా భర్తీ చేయలేదు. ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 ఏళ్ల కాలంలో చేసింది ఏముంది? ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడ కట్టినావు? ఏదో 6 ఒక్క స్కూల్ కట్టి నేను కట్టినా అని చెప్పినావు. ఇలా అదే 6 ఇంతమంది విద్యార్థులు ఆడ చదువుకోవాలా? ఈరోజు 4000 పాఠశాలలు కేటాయించినప్పుడు ఇలా మిగతా విద్యార్థులు ఏడ చదువుకోవాలి? ఇలా ప్రభుత్వ పాఠశాలలో నువ్వు ఏమని చెప్పినావు? టిఫిన్, మిడ్ డే మీల్, స్నాక్స్ ఇస్తాను. ఇలా టిఫిన్లు ఏదైతే ఉందో 4 జిల్లాల వరకే వస్తున్నాయి. మిగతా జిల్లాలలో విద్యార్థులు ఏడ తినాలి? ఇలా కనీసం ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేకపోతుంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలకు మద్దతు పలుకుతుందో. ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్ నుంచి మొదలు పెడితే బుక్స్, టై, బెల్ట్, ఆఖరికి ఎరేజర్, పెన్సిల్ కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సోయి లేకుంటుండు? ఇలా అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఫీజు నియంత్రణ చట్టం అంటే ఇంతవరకు కూడా దాని మీద కనీసం మాట్లాడిన వ్యవస్థ. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు స్టార్ట్ అయినప్పటికీ కూడా మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఇలా ఎవ్వరు కూడా కనీసం అక్కడికి పోయి అలా విజిటింగ్ కూడా చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి మనోడు జూబ్లీ హిల్స్ ప్రైవేట్ పాఠశాలలో చదివేవాళ్ళు, ఇలా మంత్రులు రేవంత్ రెడ్డి మనోడు జూబ్లీ హిల్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఇలా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతాడు. ఎందుకోసం అంటే ఇలా ముఖ్యమంత్రి మనోడే ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు మన విద్యార్థులు, మన తల్లిదండ్రులే గాని ఇలా విద్యార్థులు మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతామని ముందుకొస్తారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, ఇలా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. వెంటనే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను భర్తీ చేయాలి. మండలాలలో ఎంఈఓలను, జిల్లాలలో డిఓలను ఏర్పాటు చేయాలని డిమాండ్